మెగా డాక్టర్ నిహారిక కొనిదెల తాజాగా చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈసారి ఆమె షేర్ చేసింది గ్లామర్ ఫోటోలు కాదు, తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని. దాదాపుగా 2 ఏళ్లుగా కాశీ వెళ్లాలని ఎంతగానో కోరుకుంటున్నానని నిహారిక తెలిపింది. ఎన్నో సార్లు ప్లాన్ చేసినా ఏదో ఒక కారణంతో ఆ ప్రయాణం వాయిదా పడుతూనే వచ్చిందట. కానీ ఒక రోజు ఊహించని సంఘటన జరిగింది. తన పొరుగింటి వారు కాశీలో పూజ చేసిన రుద్రాక్షను బహుమతిగా తీసుకుని వచ్చారట. అది కేవలం ఒక రుద్రాక్ష కాదు, మహాదేవుడి నుంచి వచ్చిన పిలుపులా తనకు అనిపించిందని నిహారిక చెప్పుకొచ్చింది. ఆ రాత్రి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాశీకి టికెట్లు బుక్ చేసుకున్నానని వెల్లడించింది. కాశీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆ నగరం మనల్ని ఆహ్వానించదని, మనలోని అహంకారాన్ని, బాధలను, భ్రమలను తొలగించి అసలైన మనల్ని మనకి పరిచయం చేస్తుందని ఆమె తన అనుభూతిని పంచుకున్నారు. వారణాసి నేలపై అడుగు పెట్టిన క్షణం కొత్త ప్రదేశానికి వచ్చిన భావన కంటే చాలా కాలం తరువాత సొంత ఇంటికి తిరిగి వచ్చిన అనుభూతి కలిగిందని చెప్పింది. గంగా నదిలో ఆలయ గంటల నాదంలో, నిశ్శబ్దంలో, పవిత్ర విభూదిలో, ప్రతి స్పర్శలోనూ మహాదేవుని సాన్నిధ్యాన్ని అనుభవించానని ఆమె పేర్కొంది. ఆయనే అది, ఆయనే అంతం, మధ్యలో ప్రతి అడుగులోనూ ఆయన ఉన్నారు అంటూ తన భక్తిని వ్యక్తం చేసింది. సరిగా ప్రతి జన్మలోనూ మహాదేవుణ్ణి నా మార్గదర్శిగా పిలిచే అదృష్టం నాకు దక్కాలి. ఎప్పటికీ ఆయన కుమారిగా ఉండాలనే కోరుకుంటున్నాను, శంభో అంటూ పోస్ట్ ని ముగించింది. ప్రస్తుతం నిహారిక ఈ భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె రాసిన ప్రతి మాట మహాదేవునిపై ఉన్న అచంచల భక్తిని, కాశీయాత్ర తన జీవితంపై చూపించిన ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.